హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సినీ ప్రియుడిని. దేవరా మూవీ ఫియర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ లో కొంచెం నెగిటివిటీని ఫేస్ చేసింది, ట్రోలింగ్ కి గురైంది. ఈ సాంగ్ లో లిరిక్స్ సరిగ్గా వినిపించట్లేదు, హుకుం రేంజ్ లో లేదు, లియో బ్యాడాస్ ని మిక్స్ చేసి కొట్టారు అని. కానీ ఇప్పుడు టాక్ మారింది. ఈ సాంగ్ ని ఇప్పుడు అందరూ లూప్ లో వింటున్నారు. ఈ సాంగ్ కేవలం 5 రోజుల్లోనే 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 1 మిలియన్ లైక్స్ వచ్చాయి, ఇన్స్టాలో 100K రీల్స్ చేస్తారు. ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్. అందరూ ఇప్పుడు ఈ సాంగ్ ని లూప్ లో వింటున్నారు. నేను కూడా లూప్ లో వింటున్నప్పుడు కొన్ని హిడెన్ డీటెయిల్స్ గమనించాను. వాటిని మీతో షేర్ చేసుకుందామని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్ కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసాను. నేను ఈ వీడియోకి 500 లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసాను. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్ ఒక స్మైల్ ఇస్తాడు. అది మామూలు స్మైల్ కాదు, ఈవెల్ స్మైల్. ఒక యాటిట్యూడ్, ఒక గర్వం, ఒక హావంతో వచ్చిన స్మైల్. మా ముందు మీరెంతరా, ఎంతమంది వస్తారో రండ్రా నా కొడకల్లారా, నా ముందు మీరెంతరా అన్న హావంలో నుంచి వచ్చిన స్మైలే ఆ స్మైల్. కాకపోతే ఈ స్మైల్ నేను ఇంతకుముందు ఒక మూవీలో కూడా చూస్తా. ఆ మూవీ త్రిబుల్ ఆర్. కొమరం భీముని రామరాజు కొడుతున్నప్పుడు ఒక స్మైల్ ఇస్తారు చూడండి, నా ముందు మీరెంత, మీ బ్రిటిష్ వారెంత అని. ఆ స్మైల్ ఈ స్మైల్ ఒకటే అని నాకు అనిపించింది. మీలో ఎంత మందికి ఇది ఒకటే అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి దేవరాయల ఎగిరి విని తన్నేటప్పుడు అందరూ దేవరాన్ని చూస్తారు, కానీ నేను వెనకాల శ్రీకాంత్ ని చూసా. శ్రీకాంత్ దేవరాను ఆశ్చర్యపడుతూ చూశాడు. ఎందుకు ఆశ్చర్యంగా చూశాడంటే నా దగ్గర ఒక థియరీ ఉంది. శ్రీకాంత్ అండ్ వాళ్ళ గ్యాంగ్ నేవీ వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ లేదా గన్స్ ని స్వాధీనం చేసుకుందాం, రాబరీ చేసుకుందాం అని చెప్పేసి నేవీ వాళ్ళ పైన అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్న నేవీ వాళ్ళని కొట్టి కొంతమందిని చంపేస్తారు. నేవీ వాళ్ళు ఆ అటాక్ లో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేవీ వాళ్ళని కాపాడడానికి దేవర వచ్చి శ్రీకాంత్ గ్యాంగ్ పైన అటాక్ చేస్తాడు. దేవర ఒక్కడే వస్తాడు, శ్రీకాంత్ గ్యాంగ్ చాలా మంది ఉంటాడు. అప్పుడు దేవరాన్ని చూసి శ్రీకాంత్ ఆశ్చర్యపోతాడు. దేవర దగ్గర ఒక్క వెపన్ కూడా లేదు, మేమేమో ఇంత మంది ఉన్నాం, మా దగ్గర కత్తులు కూడా ఉన్నాయి, అయినా కానీ దేవర ఇలా విరుచుకుపడుతున్నాడండి, మాలో ఒక్కరినైనా ప్రాణాలతో వదిలేస్తాడా, మమ్మల్ని ప్రాణాలతో బతకనిస్తాడా అని ఆశ్చర్యపోయి దేవరను శ్రీకాంత్ చూస్తున్నాడు. ఇది జస్ట్ థియరీ మాత్రం. సో ఈ ఫైట్ సీనే దేవర యొక్క ఎంట్రీ సీన్ అని నేను అనుకుంటున్నాను. మాక్సిమం ఇదే అయి ఉంటది. ఈ సాంగ్ లో 2 ఫైట్ సీన్స్ ని చూపించారు, 2 ఫైట్ సీన్స్ ని చూపించలేదు. చూపించిన 2 ఫైట్ సీన్స్ ఏమో నేవీ ఫైట్ అండ్ ఒక చందమామ షాట్ ఉంటుంది చూడండి, ఆ ఫైట్స్. ఈ 2 ఫైట్ సీన్స్ మూవీలో హైలైట్ గా ఉండేలా ఉన్నాయి, కానీ మిగిలిన 2 ఫైట్ సీన్స్ ని చూపించలేదు. ఒకటేమో గ్లిమ్స్ లో చూపించారు చూడండి, ఒక నలుగురు సముద్రంలో దూకుతే మొత్తం వాళ్ళ కత్తులు అయిపోతారు, సముద్రం మొత్తం మెర్రగా అయిపోతుంది. ఆ ఫైట్ సీన్ ని చూపించలేరు. ఇంకో ఫైట్ సీన్ వచ్చేసి దేవర యొక్క ఫస్ట్ లుక్ లో పడవలు మొత్తం శవాలు ఉంటాయి చూడండి, ఆ ఫైట్ సీన్ ని కూడా చూపించలేరు. ఈ 2 ఫైట్స్ ని చూపించలేరు, ఎందుకంటే హైప్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే. జస్ట్ ఇమాజిన్, ఒకడు ప్రాణాలు కాపాడుకోవడానికి పడవ నుండి సముద్రంలోకి దూకితే దేవర యాంకర్ వేసి ఇవన్నీ చంపేస్తే ఎలా ఉంటుందో. ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలో దూకి పారిపోతుంటే సముద్రంలో దూకి అండర్ వాటర్ సీక్వెన్స్ లో అందరిని చంపేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. ఆ ఫైట్ సీన్ ని హిడెన్ గా ఉంచారు, మనకు చూపించలేదు, ఎందుకంటే హైప్ ని కంట్రోల్ చేయడానికి. ఉన్న మొత్తం ఇప్పుడు చూస్తే హైప్ ఎక్కువైపోయి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి మూవీకి నెగిటివ్ గా వస్తుందన్న ఉద్దేశంతో మొత్తం చూపించలేదు. కానీ ఈ ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఈ 2 ఫైట్స్. అండ్ దేవర చేతిలో ఈ కొడవల్ లాంటి కత్తి ఉన్నది చూడండి, అది మల్టీపర్పస్ గా. ఒకటేమో కొడవలుగా ఉంటది, ఇలా విప్పితే అది వచ్చేస్తుంది, ఇది కత్తి అవుతుంది, ఇది కత్తి అవుతుంది. 2 కత్తులతో కూడా శత్రువుని చంపేలా ఈ కత్తిని డిజైన్ చేశారు. ఇన్ని రోజులు కొత్త రకమైన ఆయుధాన్ని రాజమౌళి గారు మాత్రమే డిజైన్ చేసేవారు, కానీ ఈ మూవీ తర్వాత కొరటాల శివ కూడా కొత్త ఆయుధాలను డిజైన్ చేస్తారు. మనం ఈ మూవీలో చాలా కొత్త రకమైన ఆయుధాలను చూడబోతున్నాం. ఈ సాంగ్ గురించి నాగవంశి గారు ఈ సాంగ్ ముందు హుకుం దేనికి పనికిరాదు అన్నాడు. అలా ఎందుకు ఆయన అన్నాడంటే ఈ సాంగ్ ని ఆయన చాలా రోజుల క్రితమే విన్నాడు, ఆ రోజు నుంచి లూప్ లో వింటూనే ఉన్నాడు. సో అందుకని అన్నాడు. ఈ సాంగ్ ని లూప్ లో విన్న తర్వాత నాగవంశి ఏంది, ఎవడైనా సరే హుకుమా బొక్క అని అనాల్సిందే, కావాలంటే మీరు కూడా ఈ సాంగ్ ని లూప్ లో వినండి, మీరు కూడా అంటారు హుకుమా బొక్క. ఈ సాంగ్ లో అనిరుద్ధ్ ఉన్న సీన్స్ మొత్తం ఫియర్ సాంగ్ అనే యూట్యూబ్ వీడియో కోసం షూట్ చేసింది. అది మాకు తెలుసులేరా, ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ దట్ వీడియో. సముద్రం చీలిపోవడం అనేది ఉంది చూడండి, అది నేను పైరట్స్ ఆఫ్ కరేబియన్ మూవీలో చూస్తా. అలాంటి సీన్స్ కేవలం ఒక యూట్యూబ్ వీడియో కోసం చేశారంటే జస్ట్ ఇమాజిన్ క్వాలిటీ ఆఫ్ ద దేవరా మూవీ. యూట్యూబ్ వీడియోకే ఇంత మంచి క్వాలిటీతో వీడియో చేస్తే మూవీ ఎంత పెద్దగా ఎంత మంచి క్వాలిటీతో వీడియో ఉంటుందో మీ మూవీకి వదిలేస్తున్నా. సో దట్ ద వీడియో గైస్. ఈ సాంగ్ విన్నాక నాకు ఇది చెప్పాలనిపించింది. అండ్ ఇంకొకటి, ఈ సాంగ్ లో లిరిక్స్ మీకు అర్థం అవ్వలేదా, అయితే మీరు చాలా లక్కీ. అర్థం చేసుకోవడానికి అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే ఈ సాంగ్ యొక్క లిరిక్స్ అర్థమైతే హైప్ తోనే చచ్చిపోతాం.
అయినా పర్లేదు మాకు లిరిక్స్ అర్థమయ్యేలా చెప్పంటే కామెంట్ చేయండి. ఒక 100 కామెంట్స్ వస్తే ఆ లిరిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై సెలవు.